హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నా ప్రెగ్నెన్సీ రొటీన్ చూపించబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఈరోజు వన్ మోర్ థింగ్ ఈజ్ స్పెషల్, విచ్ ఈజ్ టుడే ఈజ్ ద లాస్ట్ వర్కింగ్ డే. అంటే నేను రేపటి నుంచి మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ దిస్ వీడియో ఫర్ మై పర్సనల్ మెమరీ. అండ్ అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో ఉంటే ఎప్పటికైనా చూసుకోవచ్చు అని చెప్పి చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఐ స్టార్ట్ విత్ గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్. మీకు నా వాయిస్ ఉంటేనే అర్థమవుతుంది. సో ఒక 1 వీక్గా నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అందుకని చెప్పి ఐ డైరెక్ట్లీ గో ఫర్ ఎక్సర్సైజ్. దెన్ ఎందుకంటే ఎక్సర్సైజ్ త్వరగా చేయకపోతే నాకు ఆకలేసిస్తుంది అండ్ ఫుడ్ తిన్నాక హెవీ అయిపోయి ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను. సో దెన్ ఇమీడియట్లీ ఐ జంప్ టు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఇమీడియట్లీ, బికాస్ నేను నార్మల్ కాదు కదా అండ్ ఐ నీడ్ టు ఫీడ్ 2 people. సో అందుకని చెప్పి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. దెన్ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో ఆర్ ఐ అటెండ్ మీటింగ్ అయిపోయాక ఫ్రెష్ అప్ అవ్వక ముందు ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాను. అండ్ ఈరోజు నాకు కొంచెం ఎక్కువ వర్కే ఉంది. చాలా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను, అవి ఆర్గనైజ్ చేసుకోవాలి. సో బేబీకి అని చెప్పి ఆర్గనైజర్స్ చాలా ఆర్డర్ చేశాను. సో అవి ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా వాష్ చేయడానికి చాలా క్లోత్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను ప్యారలల్గా వాష్ చేసుకుంటాను. అండ్ ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం పాసిబుల్ కాదనుకుంటున్నాను. అండ్ అలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 11 ఆ టైంకి ఐ టేక్ 1 గ్లాస్ ఆఫ్ అంబలి. దెన్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, సో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. అండ్ లంచ్కి మమ్మీ దగ్గరికి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసి, యాక్చువల్గా అంత క్రేవింగ్స్ లేవు జనరల్గా నాకు. అండ్ ఐఎమ్ కరెంట్లీ 39 వీక్స్. సో అంత క్రేవింగ్స్ అయితే నాకు లేవు, బట్ ఆకలిస్తే ఏం తినాలనిపిస్తే తినేస్తున్నాను. అండ్ చిన్న చిన్నవి ఉన్నాయి, బట్ అవి ఇప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల స్వీట్స్ నేను తినకూడదు, అందుకని అవాయిడ్ చేశాను కంప్లీట్గా. అండ్ దెన్ లేటర్ ఆన్ వర్క్ అయితే అంత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే టుడే ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే కదా. కొన్ని డౌన్లోడ్ చేయాల్సిన రిపోర్ట్స్ ఉన్నాయి అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవి డౌన్లోడ్ చేసుకుని ఐ విల్ కీప్ ఇట్ రెడీ. సో ఈరోజు నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, చెకప్. సో అది కూడా ఇట్స్ అన్ ఎమోషనల్ డే ఆఫ్ కోర్స్. ఈ ప్రాజెక్ట్లో అండ్ ఈ కంపెనీలో నేను 4 years వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే, ఐ మీన్ వర్క్ వీకెండ్స్ వచ్చినా వర్క్ ఉంటే మనం కొంచెం యాక్టివ్గా ఉంటాం. బట్ ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ కాల్ నేను అటెండ్ చేశాను, ఫోన్లో అటెండ్ చేశాను. దట్స్ వై రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాపర్ సెండ్ ఆఫ్ కూడా ఇవ్వలేకపోయాను టీమ్కి. బట్ యా ఫైన్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. 4 years కంప్లీట్, 4th year నేను ఈ కంపెనీలో వర్క్ చేయడం. సో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఐ ఫీల్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరు నాకు ఇవ్వరు, బట్ మా మేనేజర్ చాలా మంచివారు. సో హీ ప్రొవైడెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ దిస్ పాస్ట్ 4 years. అండ్ బికాస్ ఆఫ్ మై బేబీ ఐ గాట్ 1 more year extension, but I don't know how many months I will get this work from home for sure. ఓకే, బట్ సెండ్ ఆఫ్ ఇచ్చిన చాలా వర్క్ ఇచ్చారు బికాస్ నా టీమ్మేట్ ఇవాళ లీవ్. సో ఆ వర్క్ అంతా నేను కంప్లీట్ చేయాలి, మల్టిపుల్ మెయిల్స్ డ్రాప్ చేయాలి. ఐ డోంట్ నో, సో ఐ హ్యావ్ టు డూ ఇట్. చాలా వర్క్ ఉంది అండ్ ఇంట్లో పనులు ఏమీ అవ్వలేదు. సో ముందు లైన్గా మెయిల్స్ అని డ్రాప్ చేసి తర్వాత బాత్ చేసి తర్వాత ఇంట్లో పనులు చేసి తర్వాత కాసేపు న్యాప్ వేయాలి. ఓకే, అండ్ ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకా ఫర్నిచర్ స్టోర్కి వెళ్ళాలి అండ్ లిస్ట్ గోస్ ఆన్. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళనివ్వరు మా ఇంట్లో, అందుకని చెప్పి 1 final చెకప్కి హాస్పిటల్కి వెళ్తున్నాము. Last working day at the same time last checkup. So excited. హాస్పిటల్కి ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళిపోయాను, ఎందుకంటే నా లీవ్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 30 అయిపోతుంది, ఇంకొక 2-3 అవర్స్లో నేను లాగ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ లీవ్ చూస్తే ఇంకా అప్రూవ్ అవ్వలేదు, ఎందుకంటే ఏదో నేను డాక్యుమెంట్ సరిగ్గా అప్లోడ్ చేయడం వల్ల అవ్వలేదు. సో అందుకని చెప్పి హాస్పిటల్ బయట ఆగి మరీ అప్లోడ్ చేస్తున్నాను డాక్యుమెంట్స్. అవి లీవ్ అప్రూవ్ అవ్వాలి అని టెన్షన్గా కొంచెం ఉందన్నమాట. లేకపోతే మళ్ళీ రేపు లాగిన్ చేసి చెక్ చేయాలి అని చెప్పి, ఇంకా అలాగే హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా గ్రీన్ టీ అవి తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి మేము ఒక ఫర్నిచర్ షాప్లో చిన్న వర్క్ ఉంటే దానికి ఫినిష్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. నేను త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు మా పాప కూడా తిరుగుతూనే ఉందన్నమాట. సో మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు కదా, ఆబ్వియస్గా.
నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కాకినాడనే కాదు ఏ ఊర్లో అయినా సరే అసలు నార్మల్ డెలివరీకి ట్రై చేయట్లేదు. బట్ నేనైతే నా అంతటా నేను ప్రయత్నించాను అనమాట. లైక్ హాస్పిటల్స్లో అవ్వదు అదైనా సరే, బట్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎవరికైనా సరే మీ అంతటా మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం భయపడుతూ ఉన్నామంటే డాక్టర్స్ ఇంకా భయపెట్టేస్తారు. నేను 6th మంత్ నుంచి ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, యాక్టివ్గా ఉండడం, నా వర్క్స్ నేనే చేసుకోవడం. ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఈజీగా డెలివరీ అయిపోద్ది అనమాట. సో ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు నేను లాస్ట్ టైం పేస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం అభిరుచిలో. సో పేస్ట్రీ తెచ్చేసుకున్నాను. అసలు ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జంక్ ఫుడ్ అస్సలు తినలేదు. మా హస్బెండ్ తినలేదు లిటరల్గా చెప్పాలంటే. సో అందుకని చెప్పి నాకు ఇంకా 2 డేసే కదా టైం ఉంది, నేను తింటా అంటే అప్పుడు తీసుకొచ్చాను అనమాట. అండ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ కోర్స్. సో లాగౌట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇంకా కేక్ తింటూ నా డేని ఎండ్ చేశాను.